హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 254 పాయింట్స్ డౌన్ అయి 59,413 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 37 పాయింట్స్ డౌన్ అయి 17,011 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ నియర్లీ 200 పాయింట్స్ దగ్గరగా కరెక్ట్ అయింది. మార్కెట్ ఓపెన్ అవ్వకముందే మనకి ఐడియా ఉంది ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్గా ఉన్నాయి అండ్ ప్రీవియస్గా క్లోజ్ అయిన యూఎస్ మార్కెట్స్ కూడా నెగిటివ్గానే ఉన్నాయి అండ్ ఎస్జెక్స్ నిఫ్టీ కూడా నియర్లీ 80 పాయింట్స్ దగ్గరగా డౌన్లో ఉంది. సో వీటి రిలేటెడ్గా ఇంట్రాడేలో మనం మాట్లాడుకుంది గ్లోబల్ మార్కెట్స్లో కొంత రికవరీ కనిపించింది. సో ప్రీవియస్గా ఉన్న సెల్ ఆఫ్ కంటే అవి కొంత రికవరీ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉండేసరికి అక్కడి నుంచి దగ్గరగా చూస్తున్న లెవెల్ నేను 17,640 ఆ లెవెల్ బిలో సస్టైన్ అవుతుంటే నేను నెగిటివ్గా ఉంటానని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 17,770 లెవెల్ అబౌవ్ వచ్చి సస్టైన్ అవుతూ ఉంటేనే నేను పాజిటివ్గా ఉంటున్నానని మెన్షన్ చేశాను. అండ్ 17,770 లెవెల్ రిలేటెడ్గా కొంత డేటాను కూడా మనం మాట్లాడుకున్నాం. నిన్న కూడా మనకి 770 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ లా కనిపించింది. కాబట్టి 770 లెవెల్ దగ్గరకు వస్తున్నప్పుడు కొంత కాషియస్ గా ఉండండి. మార్కెట్ ఓపెన్ అవ్వకముందున్న డేటాలో మనం మాట్లాడుకున్నాం. ఏ లెవెల్స్ అయితే మార్కెట్ ప్రీవియస్ గా రెస్పెక్ట్ చేసిందో అదే లెవెల్స్ ని అగైన్ అండ్ అగైన్ మళ్ళీ మార్కెట్ రెస్పెక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటుంది. సో ఈవెన్ మనకి టెక్నికల్ అనాలిసిస్ ఏదో కాంప్లెక్స్ నేమ్స్ మనకి తెలియకపోయినా అట్లీస్ట్ కొన్ని లెవెల్స్ దగ్గర మార్కెట్ రిపీటెడ్ గా ప్రైస్ యాక్షన్ చూపిస్తూ ఉంటే ఫర్దర్ గా లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు కాషియస్ గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ మీరు గమనిస్తే 17,640 దగ్గరికి ఎగ్జాక్ట్ గా వచ్చి అగైన్ రివర్స్ అవ్వలేదు, కానీ చాలా టైం వరకు మనకు అదే జోన్ లో 17,640 జోన్ లోని ఒకవేళ మార్కెట్ ఇంట్రాడేలో గమనించిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మార్నింగ్ ఓపెనింగ్ నుంచి 12:50 వరకు కూడా అదే జోన్లో కన్సాలిడేషన్ అండ్ అక్కడి నుంచి మనకి టాప్ సైడ్ మూవ్ అవుతూ విలిన్ హై కూడా ఈ 17,770 లెవెల్ దగ్గర వరకే అక్కడి నుంచి అగైన్ ఫాల్ మనకు మార్కెట్లో కనిపించింది. ప్రైస్ యాక్టివిటీని కొంత పక్క నుంచితే గ్లోబల్ మార్కెట్స్ ఎక్కువగా కరెక్ట్ అవుతున్నా మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో అంత సెల్ ఆఫ్ అయితే కనిపించట్లేదు. మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ నేను స్టార్టింగ్ సెషన్లో ఎక్కువ టైం తీసుకోను మార్కెట్ గురించి మాట్లాడడానికి, 3-4 మినిట్సే. కానీ నిన్నటి వీడియో మోస్ట్లీ 7 మినిట్స్ దగ్గరగా నేను మీకు గ్లోబల్ మార్కెట్స్ అండ్ కమోడిటీ అండ్ ఎనర్జీ షార్టేజ్ గురించి, స్పెషల్లీ చైనాలో ఉన్న పవర్ షార్టేజ్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి మెయిన్ రీజన్ ఆ ఈవెంట్స్ ఒక ఇంపార్టెన్సే. సో నిన్న మనం ఏ ఈవెంట్స్ని అయితే డిస్కస్ చేసుకున్నామో చైనాలో పవర్ షార్టేజ్ కారణంగా అక్కడ ఇండస్ట్రీస్కి ఇంపాక్ట్ కలుగుతుంది, కాబట్టి మెటల్ ప్రైజెస్ పెరుగుతాయి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద మెటల్ స్టాక్స్ నిన్న మనకి పెరిగాయి అనుకున్నాం అండ్ ఇవాళ కూడా మోస్ట్ ఆఫ్ ద మెటల్ స్టాక్స్ మనకి పెరిగాయి. కానీ ఇవాళ పవర్ అండ్ ఆ రిలేటెడ్గా ఉన్న సెగ్మెంట్స్లో టాటా పవర్ని మీరు గమనించిన, కోల్ ఇండియాని మీరు గమనించిన, ఎన్టీపీసీని గమనించిన ఫస్ట్ 1 అవర్లోని ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా ఒక మంచి ర్యాలీ మనకు కనిపించింది. ఈవెన్ దీని రిలేటెడ్గా రాకేష్ జుంజున్వాలా గారు కామెంట్ చేస్తున్నది ఈ అమెండ్మెంట్ బిల్ ఎవరు చదవలేదేమో, ఒకవేళ చదువుంటే వాళ్ళకి అర్థమయ్యేది ఇది 1991 రిఫార్మ్స్ కంటే కూడా చాలా పెద్ద రిఫార్మ్ అని. సో దీని రిలేటెడ్గా ఉన్న డీటెయిల్స్ అండ్ వీటి రిలేటెడ్గా ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుందని మార్నింగ్ 5:50కి నేను మీకు టెలిగ్రామ్లో పెట్టాను. టాటా పవర్, అదానీ ట్రాన్స్మిషన్, టోరెంట్ పవర్, ఐఈఎక్స్. సో ఈ స్టాక్స్లోనూ అండ్ ఈ పవర్ సెగ్మెంట్లోనూ ఇతర స్టాక్స్లోనూ మనకి ఇవాళ మంచి ర్యాలీ కనిపించింది. ఓకే, అసలు ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ మనం ఎలా అర్థం చేసుకోవాలి? మన ఇండియాలో పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా కొంత కాంప్లెక్స్ నెట్వర్క్స్తో ఉంటాయి. అండ్ స్పెషల్లీ డిస్కామ్స్ దగ్గరికి వచ్చేసరికి, లైక్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ దగ్గరికి వచ్చేసరికి వాటిల్లో స్టేట్స్ ఒక మోనోపోలీ కనిపిస్తుంటుంది. లైక్ మెజారిటీ ఆఫ్ డిస్కామ్స్ని స్టేట్సే కంట్రోల్ చేస్తూ ఉంటాయి. కానీ ఈ అమెండ్మెంట్ బిల్తో, ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్తో ప్రైవేట్ ప్లేయర్స్ కూడా డిస్కామ్స్గా అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మనం టెలికామ్ నెట్వర్క్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటుంటాం, ఎయిర్టెల్ కానీ ఇలా మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటుంటామో వాళ్ళ ఎఫిషియన్సీని బేస్ చేసుకుని కూడా మనమే ఇండివిజువల్గా ఒక పవర్ డిస్కామ్ని కూడా సెలెక్ట్ చేసుకునేలా, స్మార్ట్ మీటర్స్ అని కానీ 24/7 ఎలక్ట్రిసిటీ ఉండాలనేలా అండ్ ఇంకొన్ని చేంజెస్, ఇంపార్టెంట్ చేంజెస్ని తీసుకొస్తున్నారు. సో తీసుకొచ్చే చేంజెస్తో స్పెషల్లీ ప్రైవేట్ కంపెనీస్ అన్ని కూడా ఎయిదర్ అవి ఇండివిజువల్గా ఏదైనా బిడ్స్ని గెలిచి స్టేట్స్లో వాటి ఆపరేషన్స్ అయినా చేస్తాయి, లేదంటే అక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ తో కంబైన్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ తో కంబైన్ అయ్యి వాళ్ళ ఆపరేషన్స్ ని కూడా చేసేందుకు పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి లైక్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్లో కూడా ప్రెసెంట్ ఉన్న బిజినెస్ ఫర్దర్ గా ఎక్స్పాండ్ అయ్యేదానికి పాసిబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఇవాళ మోస్ట్ ఆఫ్ ద పవర్ స్టాక్స్ స్పెషల్లీ ప్రైవేట్ కంపెనీస్ అన్నింటిలో కూడా మంచి ర్యాలీ కనిపించింది. ఈవెన్ ప్రీవియస్ గా కూడా ఎక్సెస్ గా ఉన్న పవర్ ని ఎక్స్చేంజెస్ ద్వారా ట్రేడ్ చేసుకోవచ్చు అనేలా గవర్నమెంట్ అప్డేట్ చేస్తూ ఉండడం కూడా ఫర్దర్ గా ఐఈఎక్స్ రిలేటెడ్ గా వాల్యూమ్స్ పెంచుతుందన్న ఒక పాజిటివ్ హోప్ తో ఇవాళ ఐఈఎక్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద పవర్ స్టాక్స్ లో కూడా మనకి ర్యాలీ అయితే కనిపించింది. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే హెచ్డిఎఫ్సి ఏఎంసీ కానీ అలాగే మ్యాక్స్ హెల్త్ కేర్ ఈ 2 స్టాక్స్ కూడా మనకి డౌన్ అయ్యాయి. సో ఇండివిజువల్ గా కంపెనీ రిలేటెడ్ గా ఎటువంటి నెగిటివ్ అప్డేట్ లేదు. వీటి రిలేటెడ్ గా వాటాని హోల్డ్ చేస్తుంటారు కదా, వాళ్ళు బ్లాక్ డీల్స్ ద్వారా వాళ్ళ వాటాని అమ్మే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇవాళ హెచ్డిఎఫ్సి ఏఎంసీ అలాగే మ్యాక్స్ హెల్త్ కేర్ ఈ 2 స్టాక్స్ లో కూడా మనకి ఫాల్ అయితే కనిపించింది. ఇంటరాక్టివ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 10% దగ్గరగా ర్యాలీ అయింది. రీజన్ వీళ్ళకి సెబీ దగ్గర నుంచి మర్చెంట్ బ్యాంకర్ గా రిజిస్ట్రేషన్ అప్రూవల్ అయితే దొరికింది. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఫ్యూచర్ గ్రూప్ స్టాక్స్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అగైన్ ఇది ఫ్యూచర్ గ్రూప్ కంపెనీస్కే కాదు, మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా మనం ఇది ఇంపార్టెంట్ అప్డేట్గా గమనించాలి. యాక్చువల్గా ఇది ఫ్యూచర్ గ్రూప్ అలాగే అమెజాన్ మధ్యలో జరుగుతున్న ఇష్యూలా కాదు, మార్కెట్ ఇది రిలయన్స్ అలాగే అమెజాన్ మధ్యలో జరుగుతున్న ఇష్యూలా చూస్తూ ఉంది. సో ఇప్పుడు వచ్చిన అప్డేట్
ఫ్యూచర్ గ్రూప్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్కి మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. ఫ్యూచర్ గ్రూప్ అలాగే రిలయన్స్ రీటైల్ ఈ రెండింటి మధ్యలో జరిగిన డీల్ కంప్లీట్ అవ్వాలంటే ఫ్యూచర్ గ్రూప్ ఒక షేర్ హోల్డర్స్ ఒక అప్రూవల్ కావాలి. అలా షేర్ హోల్డర్స్ అప్రూవల్ కావాలంటే ఫస్ట్ వాళ్ళు షేర్ హోల్డర్ మీటింగ్ని కండక్ట్ చేయాలి. కానీ అది కండక్ట్ చేయాలి అని వీళ్ళు ఎప్పుడైతే ఎన్సీఎల్టీని అప్రోచ్ అయ్యారో చాలా మంత్స్ బ్యాక్ అయ్యారు, అప్పటి నుంచి వీళ్ళకి ఒక అప్రూవల్ అయితే రాలేదు. ఎస్ కండక్ట్ చేసుకొని మీ షేర్ హోల్డర్స్కి రిలయన్స్తో జరుగుతున్న డీల్ ఇష్టమా కాదా అని ఒక ఓటింగ్ కండక్ట్ చేసుకోమని ఎన్సీఎల్టీ వాళ్ళు అప్రూవల్ అయితే ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అప్రూవల్ అయితే వచ్చిందని చెప్తున్నారు. ఎప్పుడు వచ్చింది? నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత. కానీ మీరు గమనిస్తే నిన్న మార్కెట్ క్లోజ్ అవ్వకముందే నియర్లీ 230 ఆ పాయింట్లోనే స్టాక్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ, నియర్లీ 10% దగ్గరగా స్టాక్ ప్రైస్ అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. మీన్స్ ఈ అప్డేట్ రాకముందే మార్కెట్లో కొంతవరకు ఈవెంట్ రిలేటెడ్గా స్పెక్యులేషన్ రన్ అయ్యి స్టాక్ నిన్నే మనకి పెరిగింది. అండ్ ఈవెన్ ఇవాళ కూడా మనకి మోస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ గ్రూప్ స్టాక్స్లో ర్యాలీ అయితే కనిపిస్తుంది. కానీ మనం గుర్తుంచుకోవాలి, ప్రీవియస్గా కూడా మల్టిపుల్ టైమ్స్ ఫ్యూచర్ గ్రూప్ రిలేటెడ్గా వచ్చే ప్రతి పాజిటివ్ అప్డేట్ తర్వాత అమెజాన్ వాళ్ళు లీగల్గా మూవ్ అవుతూ ఈ డీల్ని ఎలా అయినా ఆపాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, డీల్ లేట్ అవుతూ ఉంటే రిలయన్స్ వాళ్ళకి నష్టం కాదు, అమెజాన్ వాళ్ళకి నష్టం కాదు. వీళ్ళ మీద అప్పుల భారం చాలా హెవీగా ఉంది. అది క్లియర్ చేసేందుకే వీళ్ళ బిజినెస్ ని రిలయన్స్ వాళ్ళకి అమ్ముతున్నారు. ఇదిలా ఉంటే వడాఫోన్ ఐడియా సీఈఓ, కరెంట్ సీఈఓ కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. ప్రీవియస్ గా వడాఫోన్ వాళ్ళని అడిగినా, ఐడియా ప్రమోటర్స్ అయినా, ఆదిత్య బిర్లా వాళ్ళని అడిగినా మీరు ఈక్విటీ ద్వారా ఇన్ఫ్యూజ్ చేస్తున్నారా, మీన్స్ మీరు ప్రమోటర్స్ కదా, వడాఫోన్ ఐడియాని సస్టైన్ చేయడానికి నిలబెట్టడానికి మనీని ఇన్ఫ్యూజ్ చేస్తున్నారని అడిగిన ప్రతిసారి కూడా మేము ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా వడాఫోన్ ఐడియాలో చేయాలనుకోవట్లేదని వడాఫోన్ వాళ్ళ దగ్గర నుంచి అలాగే ఐడియా ప్రమోటర్ అయిన ఆదిత్య బిర్లా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ప్రమోటర్సే ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడకపోతుంటే వాళ్ళ ఫండ్ రైజింగ్లో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అవుట్ సైడ్ పీపుల్ ఎలా పార్టిసిపేట్ చేస్తారు? ప్రమోటర్స్ ఎస్ మాకు నమ్మకం ఉంది ఈ బిజినెస్లో, మేము ఇంత మనీని పెడుతున్నాం, మీరు కూడా పెట్టండి, మనం కలిసి ఇలా గ్రో చేద్దామని అడిగితే వస్తారు. కానీ ఇన్వెస్టర్స్ మేము అసలు పెట్టాలనుకోవట్లేదు, కానీ ఫండ్స్ రైజ్ చేస్తామని చెప్తే ఏ ఇన్వెస్టర్ కూడా ముందుకు రాలేదు. కాబట్టి వీళ్ళు ఎప్పటి నుంచో ఫండ్స్ ని రైజ్ చేస్తున్నామని చెప్తూనే వస్తున్నారు. కానీ ఒక కంక్లూజన్, ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా ఒక కంక్లూజన్ అయితే దొరకలేదు. సో ఒక ఛాన్స్ తీసుకుందాం అనుకుంటున్నారో ఏమో. ప్రమోటర్స్ ఇన్ఫ్యూజ్ చేయడానికి, మనీని ఇన్ఫ్యూజ్ చేయడానికి రెడీగా ఉంటున్నట్లయితే ప్రెజెంట్ సీఈఓ అప్డేట్ చేస్తున్నారు. మోస్ట్ పాసిబుల్లీ వాళ్ళు మనీని ఇన్ఫ్యూజ్ చేయడానికే పాసిబిలిటీ ఉందని, వాళ్ళు ఇన్ఫ్యూజ్ చేస్తుంటే ప్రమోటర్సే మనీని పెడుతుంటే ఫర్దర్గా వీళ్ళ ఫండ్స్ ని రేజ్ చేస్తారని ఒక ఎక్స్పెక్టేషన్స్ కూడా ప్రెసెంట్ మార్కెట్లో అయితే బిల్డ్ అవుతున్నాయి. ఈ రీజన్స్ తోనే స్టాక్ కి రీసెంట్ టైమ్స్ నుంచి కూడా కొంత స్ట్రాంగ్ గా పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. క్యామ్ స్టాక్ ఇవాళ 10% దగ్గరగా ఫాలో అయింది. స్టాక్ లిస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత పర్సెంట్ ఫాల్ ఇంట్రాడే సెషన్స్లో ఎప్పుడు కూడా క్యామ్ స్టాక్లో మనకు కనిపించలేదు. ఏదైనా రీజన్ ఉందా అంటున్నారు, ఎటువంటి రీజన్ కూడా లేదు. ఈ మంత్ స్టార్టింగ్లో మనకి మ్యూచువల్ ఫండ్ డేటా వచ్చింది సెప్టెంబర్ 8th, సెప్టెంబర్ 1st వీక్లో. సో అది ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఉంది. మ్యూచువల్ ఫండ్ డేటా వీక్గా ఉంది, అది క్యామ్స్కి నెగిటివే. కానీ అది వచ్చింది ఎప్పుడో మంత్ స్టార్టింగ్లో, ఇప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన నీడ్ లేదు. అండ్ ఇంకొక అన్యూజువల్ యాక్టివిటీ, నిన్న మార్కెట్ అంతలా ఫాలో అవుతున్న క్యామ్ స్టాక్లో మనకు ఒక మంచి గెయిన్ కనిపించింది. అండ్ దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఇవాళ ఓపెనింగ్ నుంచి కూడా ఒక స్ట్రాంగ్ సెల్ ఆఫ్ క్యామ్స్లో అయితే కనిపించింది. మేబీ ఏదైనా బిగ్ ప్లేయర్స్ ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు, లైక్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏదైనా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ప్రీవియస్గా హోల్డ్ చేసిన వాటిని ఎగ్జిట్ అయ్యారా లేదని ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎన్ఎస్సీలో అప్డేట్ అయ్యే డేటా ద్వారా అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఇంతలా సెల్లింగ్ ఉంది కాబట్టి ఎవరైనా బిగ్ ప్లేయర్ ఉంటే మనకి ఎండ్ ఆఫ్ ద డే అప్డేట్ అవుతుంది. అండ్ ఆ డేటాను కూడా మీకు నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. డిహెచ్ఎఫ్ఎల్ రిలేటెడ్గా ఉన్న పిఎస్యూ బ్యాంక్స్లో ఇవాళ ఒక మంచి ర్యాలీ మనకు కనిపించింది. సో ఇది మనం ప్రీవియస్గానే మాట్లాడుకున్నాం. డిహెచ్ఎఫ్ఎల్ని పెరుమాల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అక్వైర్ చేశారు. అండ్ అలా అక్వైర్ చేస్తున్నందుకు గాను నియర్లీ 38,000 crore దగ్గరగా ఆ డిహెచ్ఎఫ్ఎల్కి ఎవరెవరైతే అప్పులుగా ఇచ్చారో వాళ్ళకి రీపే చేయాలనుకుంటున్నారు. అండ్ అది కూడా మోస్ట్ పాసిబుల్ ఈ వీక్లోనే అవడానికి పాసిబిలిటీ ఉందని ఫ్యూ డేస్ బ్యాక్ మనం న్యూస్ వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఇందులో ఎస్బీఐకి ఏంటి అడ్వాంటేజ్? ఎస్బీఐ డిహెచ్ఎఫ్ఎల్కి నియర్లీ 7,000 crore దగ్గరగా అప్పుగా డబ్బులు ఇచ్చింది. అండ్ ఆ 7,000 crore ఇప్పుడు పెరుమాల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు పే చేయట్లేదు, 40% దగ్గరగా మాత్రమే తిరిగి పే చేస్తున్నారు. నియర్లీ 3,000 crore దగ్గరగా మనీ అయితే రికవర్ అవుతుంది. అలాగే ఇతర బ్యాంక్స్ కూడా ఉన్నాయి, లైక్ పిఎన్బి కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, వీళ్ళు కూడా డిహెచ్ఎఫ్ఎల్కి కొంత మొత్తంలో అప్పులుగా డబ్బులు అయితే ఇచ్చారు. వాటికి సంబంధించి కూడా రికవరీ వస్తూ ఉండడం కూడా మనం ఈ స్టాక్స్ రిలేటెడ్గా పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ ఆదిత్య బిర్లా, సన్ లైఫ్, ఏఎంసీ, ఈ ఐపీఓ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని మాట్లాడుకుందాం. ఏఎంసీ అనగానే వీళ్ళు మ్యూచువల్ ఫండ్ బిజినెస్ చేస్తున్నారని మనకు ఐడియా వస్తుంది. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈక్విటీ అనే కాదు, డెట్ రిలేటెడ్గా కూడా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఓకే, వీళ్ళు ఎక్కడి నుంచి లాభాలు సంపాదిస్తుంటారు? మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్ వేస్తుంటే మీకు ఎక్స్పెన్స్ రేషియో అని కనిపిస్తుంటుంది. కొంత టైం లోపే ఎగ్జిట్ అయిపోతుంటే కొన్ని మ్యూచువల్ ఫండ్ ఎగ్జిట్ లోడ్ అని కూడా చార్జ్ చేస్తుంటాయి. ఇలా వీళ్ళు కలెక్ట్ చేస్తున్న ఫీ కారణంగానే వీళ్ళు మనీని సంపాదిస్తూ ఉంటారు. అండ్ ఈ ఎక్స్పెన్స్ రేషియో కానీ, ఎగ్జిట్ లోడ్ కానీ ఇవన్నీ కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోనే మనకి ఎక్కువగా కనిపిస్తుంటుంది. లాస్ట్ 20 years లో నియర్లీ 17.4% CAGRతో ఇండస్ట్రీ గ్రో అవుతుందని, ఏఎంసీ ఇండస్ట్రీ గ్రో అవుతుందని, ఫర్దర్గా కూడా ఇలాంటి గ్రోతే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎంటైర్ ఇండస్ట్రీని మనం పాజిటివ్గా చూడొచ్చని ఎలా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. కానీ ఈ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ 1994లో స్టార్ట్ అయింది. ఇది ఆదిత్య బిర్లా నేమ్ వింటూ ఉంటాం, ఆదిత్య బిర్లా వాళ్ళది కాదు ఇది కంప్లీట్గా.
ఆదిత్య బిర్లా వాళ్ళది 51% అండ్ 49% దగ్గరగా కెనడియన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అయిన సన్ లైఫ్ వాళ్ళది. అండ్ ఈవెన్ ఇప్పుడు వస్తున్న ఈ ఐపీఓ కూడా కంప్లీట్గా ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేలే. అందులో నియర్లీ 13% దగ్గరగా వాటాన్ని సెల్ చేస్తున్నారు. అండ్ ఏఎంసీ గురించి మాట్లాడాలంటే మనం దీన్ని 2 కేటగిరీస్లో డివైడ్ చేయొచ్చు. ఒకటి బ్యాంకింగ్, ఇంకొకటి నాన్ బ్యాంకింగ్. లైక్ మీరు హెచ్డిఎఫ్సిని తీసుకున్నా, ఎస్బీఐని తీసుకున్నా, కొటాక్ మహీంద్రాని తీసుకున్నా, వీళ్ళకి సంబంధించి ఏఎంసీ బిజినెస్లు ఉన్నాయి. మీరు ఈ బ్యాంక్స్లో ఏదైనా ఒక పని మీద వెళ్ళారనుకోండి, అక్కడ ఉన్న ఎవరో ఒక రిప్రజెంటేటివ్ మిమ్మల్ని కలిసి మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి, మీరు ట్యాక్స్ పే చేస్తున్నారు అయితే ఈ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, ఇదిగోండి ఈ కొత్త ప్రోడక్ట్ మీకు బాగా సూట్ అవుతుంది, దీని ద్వారా ఇంత గ్రోత్ వస్తుంది, ఇంత వెల్త్ క్రియేట్ అవుతుందని ఏదో ఒకటి చెప్పి బ్యాంక్స్లో ఉన్న రిప్రజెంటేటివ్స్ మీ దగ్గర ఒక మ్యూచువల్ ఫండ్ని కొనిచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు గమనిస్తే బ్యాంక్స్ రిలేటెడ్గా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఈ ఏఎంసీ బిజినెస్లో మంచి గ్రోత్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ డేటాని ఇక్కడ మీరు గమనించవచ్చు. సో బ్యాంక్స్తో రిలేట్ అయిన ఏఎంసీ బిజినెస్లు ఏ ఉన్నాయి అండ్ వాటి ఒక ఏయుఎం గ్రోత్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఎలా మారుతూ వస్తుంది. అండ్ ఈ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ అనేది నాన్ బ్యాంకింగ్ ఏఎంసీ. సో వీళ్ళకంటూ ఒక బ్యాంక్ లేదు. వీళ్ళ రిలేటెడ్గా మెయిన్ బిజినెస్ అంతా డిజిటల్ రూట్ ద్వారానే వస్తుంది. లైక్ ఇండివిజువల్ తనంతటగా తాను కానీ లేదంటే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా కానీ వీళ్ళ ఏఎంసీలో ఉన్న ప్రోడక్ట్ని ఆర్ మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళ రిలేటెడ్గా ఉన్న ఇంకొంత డేటా మీకు స్క్రీన్ పైన ఉంటుంది. బట్ ఈ డేటా కారణంగా మనం ఎటువంటి అసెస్మెంట్ చేయలేం కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. అండ్ ఈ కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ని కూడా మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. యూజువల్గా ఏఎంసీ అనగానే మనకి మ్యూచువల్ ఫండే గుర్తు వస్తుంటుంది. కానీ మ్యూచువల్ ఫండే కాదు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కానీ ఆఫ్ షోర్ అండ్ రియల్ ఎస్టేట్లో కూడా వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. కానీ మెజారిటీ ఆఫ్ బిజినెస్ అంతా వీళ్ళకి మ్యూచువల్ ఫండ్ నుంచి వస్తున్నారు. అండ్ ఆ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎక్కువగా డెట్ రిలేటెడ్గా ఉండే మ్యూచువల్ ఫండ్స్లోనే వీళ్ళ యాక్టివిటీని చేస్తున్నారు. సో ఎంటైర్ ఏయుఎంలో 100%లో డెట్ రిలేటెడ్గా 62% ఉంటే ఈక్విటీ రిలేటెడ్గా 38% దగ్గరగా వాల్యూ ప్రెసెంట్ వీళ్ళ ఏయుఎంలో ఉంది. సో ఈ డేటాని ఇందాకే మనం గమనించాం. మార్కెట్లో ఉన్న ఇతర ఏఎంసీస్ వాటి రిలేటెడ్గా మార్కెట్ షేర్ ఎవరెవరు ఎంతెంత మార్కెట్ షేర్ ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో మెయింటైన్ చేస్తున్నారు అన్నది అండ్ వాళ్ళ గ్రోత్, వాళ్ళ ఏయుఎం ఒక గ్రోత్ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఈ ఇమేజ్ని మాత్రం ఒకసారి పాస్ చేసి ఉన్న డేటాను గమనించండి. మనకు కావాల్సిన మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్స్ అన్ని కూడా ఈ ఇమేజ్లోనే దొరుకుతాయి. ఆల్రెడీ లిస్ట్ అయిన హెచ్డిఎఫ్సి ఏఎంసీ, నిపాన్ ఏఎంసీ అండ్ యూటీఏ ఏఎంసీ ఆల్రెడీ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళని మనం ఎలా చూడొచ్చు అన్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. సో ఒక్కొక్కరితో కంపేర్ చేయకపోయినా అట్లీస్ట్ ఆ 3 ప్లేస్కి సంబంధించిన యావరేజ్తో అయినా మనం ఆదిత్య బిర్లా సన్ లైఫ్ని కంపేర్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. వీళ్ళందరికీ కూడా మార్కెట్ షేర్ టైం టు టైం తగ్గుతుంది. సో అది పక్కన ఉంచితే లిస్టెడ్ ప్లేయర్స్లో హెచ్డిఎఫ్సి ఏఎంసీ యొక్క గ్రోత్ మనకి బెటర్గా కనిపిస్తుంది. ఇండివిజువల్గా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ యొక్క ఫైనాన్షియల్స్ని గమనిస్తే ఇక్కడ కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వాళ్ళ రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్ గ్రో అవుతూ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ లిస్టెడ్ ప్లేయర్స్ యొక్క రెవెన్యూస్, ప్రాఫిట్స్, అలాగే వాళ్ళు ఎంత మార్జిన్ని మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఎంత ప్రైస్ ఎర్నింగ్ మల్టిపుల్స్లో మార్కెట్లో ట్రేడ్ అవుతున్నారు అండ్ వాళ్ళ రిటర్న్ ఆన్ నెట్వర్త్ ఎంత ఉంది, ఈ డేటా కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. పాజిటివ్. సో ఆదిత్య బిర్లా ఒక బ్రాండ్ వీళ్ళకు ఉండడం అండ్ ఈ నాన్ బ్యాంకింగ్ సెగ్మెంట్లో కూడా వీళ్ళు టాప్ ప్లేయర్గా ఉండడం మీన్స్ ఎటువంటి బ్యాంకింగ్ సపోర్ట్ లేకుండా ఉండే ఏఎంసీలో వీళ్ళు టాప్ ప్లేయర్ అవ్వడం అనేది మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. బట్ నెగిటివ్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. బట్ దానికంటే ముందు ఐపీఓ డీటెయిల్స్ని గమనిద్దాం. ఈ ఐపీఓ ఇవాళ ఓపెన్ అయింది, October 1st క్లోజ్ అవుతుంది. ఇష్యూ సైజ్ 2768 crores. ఇది కంప్లీట్గా ఓఎఫ్ఎస్. వస్తున్న ఐపీఓ ఒక లాట్ సైజ్ 20 షేర్స్ అండ్ ప్రైస్ బ్యాండ్ 695 to 712 crores. అండ్ వస్తున్న షేర్స్ ఒక ఫేస్ వాల్యూ 5 అండ్ ఒక లాట్ మనం అప్లై చేయాలంటే 14,240 ఉండాలి. అండ్ ఐపీఓ లిస్ట్ అయ్యే డేట్ October 11th అండ్ రీటైలర్స్కి 35% దగ్గరగా రిజర్వేషన్ ఉంది అండ్ షేర్ హోల్డర్స్ కూడా 5% దగ్గరగా రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ది వీళ్ళకి ఎక్కడి నుంచి మనీ వస్తుంటుంది అనుకున్నా ఎక్స్పెన్స్ రేషియో అండ్ వీళ్ళు కలెక్ట్ చేస్తున్న ఫీ దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. సెబీ వాళ్ళు టైం టు టైం TER టోటల్ ఎక్స్పెన్స్ రేషియో రిలేటెడ్గా ఒక లిమిట్ ఉంచుతారు. ఆ లిమిట్లోనే ఎక్స్పెన్స్ రేషియో కలెక్ట్ చేయాలని చెప్తారు. April 1st, 2019లో ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్కి ఉన్న ఎక్స్పెన్స్ రేషియోని, టోటల్ ఎక్స్పెన్స్ రేషియోని ప్రీవియస్గా ఉన్న 2.5 to 1.75 ఈ రేంజ్ నుంచి 2.25 to 1.05 ఈ రేంజ్కి తగ్గించారనమాట. మీన్స్ ప్రీవియస్గా కొంత ఎక్కువ కలెక్ట్ చేసుకోవచ్చు ఎక్స్పెన్స్ రేషియో అన్న రేంజ్ నుంచి కొంత తగ్గించేసరికి అది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ రిలేటెడ్గా అది నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. ఫర్దర్గా కూడా ఇలా ఎక్స్పెన్స్ రేషియో రిలేటెడ్గా సెబీ వాళ్ళు రివ్యూ చేస్తుంటారు కాబట్టి ఫర్దర్గా కూడా ఎక్స్పెన్స్ రేషియోని తగ్గించే ప్రయత్నం చేస్తే అది మనం ఈ ఏఎంసీ బిజినెస్ చేస్తున్న కంపెనీస్కి నెగిటివ్గా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇందాకే మాట్లాడుకున్నాం, ఇండస్ట్రీలో ఆల్రెడీ 40+ ప్లేయర్స్ దగ్గరగా ఉన్నారు అండ్ కొత్తగా ఇప్పుడు డిస్కౌంట్ బ్రోకర్స్ కూడా ఎంటర్ అవుతున్నారు. కేవలం డిస్కౌంట్ బ్రోకర్స్ అనే కాదు, ఫిన్టెక్ కంపెనీస్ అండ్ ఈవెన్ NBFC కంపెనీస్ కూడా ఏఎంసీ బిజినెస్లోకి అయితే ఎంటర్ అవుతూ ఉన్నాయి. సో వాళ్ళు ఎంటర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు మార్కెట్ షేర్ని గెయిన్ చేయడం కోసం ఎయిదర్ వాళ్ళు మంచిగా రిటర్న్స్ అయినా చూపించాలి లేదంటే ఎక్స్పెన్స్ రేషియో అయినా తగ్గించి యూనిక్గా ఉన్నామని చూపించే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ప్రీవియస్గా ఉన్న ఏఎంసీస్లో మనకి మార్కెట్ షేర్ అయితే తగ్గుతుంది. అండ్ ఇదే ఫర్దర్గా కంటిన్యూ అవుతూ ఉంటే కూడా ఏఎంసీ ఎగ్జిస్టింగ్గా చేసిన టాప్ ప్లేయర్స్, ఎక్కువ మార్కెట్ షేర్ హోల్డ్ చేసిన టాప్ ప్లేయర్స్ దగ్గర నుంచి బిజినెస్ కొంతవరకు స్లైడ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఈ పాయింట్ని కూడా గుర్తుంచుకోవాలి. అండ్ ఫైనలీ మేము షార్ట్ టర్మ్కి అయితే అప్లై చేయట్లేదు. 5% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని గ్రే మార్కెట్లో డిమాండ్ కనిపిస్తుంది.
అండ్ లాంగ్ టర్మ్ విషయానికి వస్తే ఆల్రెడీ హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఐపీఓలో అప్లై చేసాం అండ్ ప్రెసెంట్ కూడా హోల్డ్ చేస్తున్నాం. సో ఫర్దర్గా ఇంకొక ఏఎంసీ బిజినెస్ అయితే యాడ్ చేయాలనుకోవట్లేదు కాబట్టి ఇది మేము లాంగ్ టర్మ్కి స్కిప్ చేస్తున్నాం. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని గమనిద్దాం. సపోర్ట్ 17,640 అండ్ రెసిస్టెన్స్ 17,770. ఇవి నిన్న మాట్లాడుకున్నవే. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం నిన్న మాట్లాడుకున్న లెవెల్సే. ఈ లెవెల్స్ని బ్రేక్ చేసింది కానీ సపోర్ట్ని బ్రేక్ చేసింది కానీ అగైన్ ఆ సపోర్ట్ అబోవ్ వచ్చే సస్టైన్ అవుతుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ. సో ఈ లెవెల్స్ని ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా గమనిస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేట్ అని మాట్లాడుకుందాం. సెప్టెంబర్ మంత్లీ ఎక్స్పైరీ అండ్ అక్టోబర్ ఫస్ట్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ అండ్ ఈ డేటా మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ అక్టోబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాతో కూడా కంబైన్ చేసామంటే ఇంకొంత బెటర్ క్లారిటీ దొరుకుతుంది. టాప్ సైడ్ మనకి 18,000 అండ్ డౌన్ సైడ్కి వస్తే ఇమీడియట్గా 17,600 బ్రేక్ కాదని అక్కడ కూడా స్ట్రాంగ్ డేటానే ఉంది. కానీ అంతకంటే ఎక్కువ డేటా ఇంట్రాడేలోనూ ఫామ్ అవుతూ ఓవరాల్గా కూడా మనకి స్ట్రాంగ్గా కనిపిస్తున్నది 17,400. కాబట్టి నిన్న 17,400 to 18,000 ఈ 600 పాయింట్ రేంజ్ని రిస్క్ ఎవరైతే తక్కువగా తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు గమనించండి అని మెన్షన్ చేశాను. మీరు నియర్ వీక్స్ డేటాని గమనించారంటే 17,600 to 17,800 ఆర్ 17,500 to 18,000 ఈ డేటా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఓవరాల్గా ఉన్న వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాస్ని కంబైన్ చేస్తూ ఉంటే 17,400 to 18,000 ఈ 600 పాయింట్ రేంజ్లో కమింగ్ డేస్లో నిఫ్టీ ట్రేడ్ అవుతుందన్న డేటా అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.